మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చడం వెనుక ఎంతో మంది మహిళల కృషి ఉందని మీకు తెలుసా? వాళ్ళల్లో కొందరి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ప్రమీలా దండావతే, ముంబై ఎక్స్ ఎంపీ. విపి సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్లమెంటుతో పాటు రాష్ట్రాల విధాన సభల్లో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలి అంటూ ఫస్ట్ గా డిమాండ్ చేశారు ఈవిడ. దీనికోసం వివిధ పార్టీలోని మహిళలతో కూడా కలిసి ఆవిడ వర్క్ చేశారు. ఇక గీతా ముఖర్జీ, సిపిఐ లీడర్, లాంగ్ టైం ఎంపీగా కూడా వర్క్ చేశారు. కోల్కతాలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా ఆవిడ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. 1996లో సంయుక్త పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలుగా చేశారు. మహిళా బిల్లు రూపకర్త కూడా. దీనికోసం రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు అనే రీజన్తో అదర్ పార్టీస్ దీనికి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆవిడ చాలా నిరాశ చెందారు. ఆ రోజు ఆవిడ ఒకటే మాట అన్నారు, నా భర్త చనిపోయిన రోజు కూడా నేను ఇంతలా బాధపడలేదు, ఈ రోజు బాధపడుతున్నానని. ఈ బిల్లు కోసం మంత్రి పదవిని కూడా కాదనుకున్న నిస్వార్థ నాయకురాలు గీత. డాక్టర్ రంజనా కుమారి, ఉద్యమకారిణి, పండితురాలు. అలాగే ఈ బిల్ తొలి రూపాన్ని రూపొందించడంలో సహాయపడ్డారు. మహిళా సంఘాల సమూహమైన 7 సిస్టర్స్ కి నాయకత్వం వహించారు. వీళ్లే కాదు, 1987లో 14 మంది సభ్యుల కమిటీకి నాయకత్వం వహించిన మార్గరెట్ అల్వా, ఈ బిల్లుకి అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో కీ రోల్ ప్లే చేసిన సుష్మా స్వరాజ్, అండ్ ఫైనల్ గా 2010లో రాజ్యసభలో బిల్ ఆమోదం పొందేలా చేసిన సోనియా గాంధీ, ఇలా ఎంతో మంది మహిళా రిజర్వేషన్ కోసం పోరాడి స్ఫూర్తిదాయకంగా మిగిలారు. వీళ్ల ఫలితమే ఈ బిల్.